శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ముందుగా నా వీడియో చూసే వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఈ ఉగాది నుంచి మీ అందరికీ కూడా మంచి జరుగుతుందమ్మా, శుభం జరుగుతుంది. ఇకపోతే ఈ ఉగాది రాశి ఫలాలలో మొదటిది మేషరాశి. మేషరాశి అశ్విని 1, 2, 4 పాదాలు, అలాగే భరణి 1, 2, 3, 4 పాదాలు మరియు కృత్తిక 1 పాదం మేషరాశిలోకి వస్తాయండి. వీరికి ఆదాయ వ్యయాలు చూస్తే ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, అలాగే రాజపూజ్యం 5, అవమానం 7. ఓకే. ఇకపోతే ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి అన్ని విధాల అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉందమ్మా. ఏ వృత్తిలో ఉన్నవారైనా సరే లోటుపాట్లు అయితే ఏమి ఉండవు. ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. తర్వాత కార్యజయం, వ్యవహార జయం, ఇతరులను మీరు వశం చేసుకుంటారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. పెద్ద పెద్ద వాళ్ళని పరిచయం పెరుగుతారు. అలాగే గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఆరోగ్యం బాగుంటుంది. దంపతుల మధ్య మంచి అన్యోన్యత, మంచి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ప్రేమ అభిమానాలు ఉంటాయి. అలాగే మీ సంతానం బాగుంటుంది. ఒకవేళ మీ సంతానం చదివే వాళ్ళు ఉంటే చక్కగా చదువుతారమ్మా. ఈ సంవత్సరం సంతాన విషయంలో కూడా చాలా బాగుందమ్మా. ఇకపోతే మిత్రులు ఎవరైతే ఉన్నారో మిత్రుల వల్ల మీకు సహాయ సహకారాలు అందుతాయి. అలాగే ఈ సంవత్సరం మీకు కోర్టు కేసులు ఉన్నవారు ఎవరైనా ఉంటే కోర్టు కేసు ఉన్నవారు ఎవరైనా ఉంటే మాత్రం మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. అలాగే స్థిరాస్తి విషయంలో కూడా ఒక కొలుక్కు వస్తారు. అలాగే సెటిల్మెంట్లు ఈ సంవత్సరం ఏమన్నా సెటిల్మెంట్లు ఉన్నా సరే మీరు సెటిల్మెంట్ చేసుకోవచ్చు. అలాగే గృహ నిర్మాణం చేపడతారు. గృహయోగం ఉంది, వాహన యోగం ఉంది. అలాగే తీర్థయాత్రలు చేస్తారు. బాగుందమ్మా. ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఈ మేషరాశి వారికి అన్ని రకాలుగా అన్ని విధాలుగా బాగుంది. మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. హ్యాపీగా ఉండండి. ఇకపోతే ముఖ్యంగా ఏంటంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం ఏనాడు స్టాండర్డ్ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఏనాడ్స్ అని స్టార్ట్ అయ్యింది. 7.5 సంవత్సరాలు. అయితే మీరు ఏంటంటే మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఇతరుల విషయం జోక్యం కలిగించుకోవద్దు. సాక్షి సంతకాలు చేయొద్దు. పెద్దవాళ్ళ పట్ల గౌరవ మర్యాదగా ఉండండి. నేను చివరిలో పరిహారం చెప్పేటప్పుడు ఏం చేసుకోవాలో చెప్తానమ్మా. ఇకపోతే ఉద్యోగస్తులు ఈ సంవత్సరం బాగుందండి. చాలా మంచి కాలం నడుస్తుంది. ప్రమోషన్స్ కొన్ని బదిలీలు వస్తాయి మీకు ఉద్యోగస్తులకి. అలాగే కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసుకోవచ్చు. ఇతర దేశం వెళ్ళడానికి కూడా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. బాగానుందండి. మంచి గుర్తింపు, అధికారుల మన్ననలు పొందుతారు. మీరు అధికారుల మన్ననలు పొందుతారు. అలాగే మీకు గృహయోగం ఉంది. శుభకార్యాలు జరుగుతాయి. ఇకపోతే రాజకీయ నాయకులకి బాగుందండి. చాలా చక్కగా బాగుంది, అనుకూలంగా ఉంది. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పకుండా విజయం పొందుతారు. ఏదో ఒక పదవి మీరు అందుకుంటారు, పదవిలో కూర్చుంటారు. అలాగే కాకపోతే ఏంటంటే ఆరోగ్య విషయంలో, ధన విషయంలో జాగ్రత్త. శత్రువులు ఉంటారు. ఇకపోతే కళారంగంలో ఉన్నవారికి బాగుందండి. సినిమా, టీవీ, కళారంగంలో ఎవరైతే ఉన్నారో మీ అందరికీ బాగుంది. మంచి మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. మీకు అవార్డులు వస్తాయి. అందరికీ దర్శక, నిర్మాత, నటీ వర్గం వారు, అలాగే సాంకేతిక నిపుణులు, గాయకులు, అందరికీ అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి. ప్రయత్నం చేసుకోండి. మంచి అవకాశాలు కూడా మీకు వస్తాయి. మీరు అవకాశాలను ఉపయోగించుకోండి. ఇకపోతే వ్యాపారస్తులు ఈ సంవత్సరం బాగుందండి. అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. చక్కగా వ్యాపారం చాలా చక్కగా సాగుతుందండి. జాయింట్ వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారం ఉన్నవాళ్ళు కూడా బాగుంటుంది. మంచి లాభాలు వస్తాయి. అలాగే హోల్సేల్ రిటైల్ వ్యాపారం బాగుంది. నూతన వ్యాపారం ప్రారంభించండి. కాంట్రాక్టర్స్కి బాగుంది. అలాగే గృహ నిర్మాణం చేపట్టే వరకు కూడా బాగుందండి. అలాగే వస్త్ర వ్యాపారానికి బాగుంది. రియల్ ఎస్టేట్ వారికి బాగుంది. షేర్ మార్కెట్ బాగుంది. సరుకులు నిల్వ చేయవారికి ఎవరైనా ఉన్నా వాళ్ళకే బాగుంది. అలాగే బంగారు, వెండి వ్యాపారస్తులకి బాగుంది. అందరికీ బాగుందండి. ఏమీ సమస్య అయితే లేదు. ఇకపోతే విద్యార్థులు ఈ సంవత్సరం చాలా చక్కగా చదువుతారు. గురుబలం బాగుంది. చాలా చక్కగా చదువుతారు.
బీఈడి, పాలిటెక్నిక్, అలాగే మెడిసిన్, ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి రాస్తే మంచి మార్కులు వస్తాయి, మంచి ర్యాంకులు వస్తాయి. మీరు కావలసిన చోట్ల సీట్లు వస్తాయి. కాలేజీల్లో ఏ కాలేజీలో అయితే మీకు కావాలో ఆ కాలేజీలో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఇకపోతే వ్యవసాయదారులకి ఈ సంవత్సరం 2 పంటలండి. బాగుంది. అధిక దిగుబడి, అధిక లాభాలు, బాగుంది, చాలా బాగుంది వ్యవసాయదారులకి ఈ సంవత్సరం. అలాగే రుణాలు ఉన్నవారు రుణాలు తీరుస్తారండి ఈ సంవత్సరం. అలాగే గృహ నిర్మాణం చేపడతారు, శుభకార్యాలు చేస్తారు. ఈ సంవత్సరం మీ ఇంట్లో శుభకార్యాలు, అన్ని మంచి విషయాలు బాగున్నాయి. ఇకపోతే చేపలు, రొయ్యలు చెరువు వారికి బాగుందండి. అలాగే పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి బాగుంది. అలాగే పండ్ల తోటలు అంటే పండ్లు పెంచే వాళ్ళు కూడా చాలా బాగుందండి. అన్నీ సూపర్గా ఉన్నాయి. మీరు దీంట్లో ఏం సంశయించక్కర్లేదు, భయపడవద్దు, బాధపడవద్దు. ఇకపోతే మీకు ఈ సంవత్సరం అంతా కలిసి వచ్చే కలరు ఆరెంజ్ కలరు, ఎరుపు రంగు, బంగారపు రంగు, ఈ 3 రంగులు కలిసి వస్తాయండి. మీకు లక్కీ నెంబరు 18, 27 అంటే 9వ నెంబరు. ఇకపోతే మీకు రోజు మంగళవారం. మీరు ఈ సంవత్సరం అంతా కూడా హనుమంతుడి పూజ ఎక్కువ చేసుకోవాలా, ఆంజనేయస్వామి ప్రదక్షిణ చేసుకోవాలా, ఆంజనేయస్వామి పూజలు ఎక్కువ చేసుకోవాలా, హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం చదువుకోవాలండి. అయితే మీరు శని భగవానికి ప్రతి శనివారం వెళ్ళి శనివారం పూజ చేయించుకోవడం, లేదని శని భగవాని యొక్క పుణ్యక్షేత్రం, స్వయంభూ క్షేత్రం ఏదైనా ఉంటే ఒకసారి వెళ్ళి ఆయనకి ఒక శనివారం వెళ్ళి అక్కడ శని భగవానికి పూజ చేయించుకోండి. అలాగే శ్రీకాళహస్తి కూడా వెళ్తే మంచిది. ఈ సంవత్సరం మీరు శ్రీకాళహస్తి వెళ్ళి ఒక శనివారం కానీ మంగళవారం కానీ రాహుకేతు పూజ చేయించుకోండి. అయితే ఒక నదీ క్షేత్రం వెళ్ళి నదిలో స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ మేషరాశి వారు ఎవరైనా పితృదేవతలు ఉంటే మాత్రం తప్పనిసరిగా పితృకార్యాలు చేసుకోండి. ప్రతి అమావాస్య కూడా పితృదేవతల పేర్లు చెప్పి స్వయంభాగంగా అయ్యగారికి ఇవ్వండి. అంతే. కాబట్టి ఈ విధానం పాటించండి. మీ అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీకు యోగిస్తుంది. సర్వేజన సుఖనో భవంతు, శుభం భవతు, స్వస్తి.